ముందుగా అనిల్ రావుపూడి గారికి దండం పెడుతున్నాను. సంక్రాంతికి వస్తున్న సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా డబుల్ ఉంది దానికి మించి. చిరంజీవి గారిని కొత్తగా చూస్తున్నాం. సంక్రాంతి అంచనాలకు మించి అసలు అందరికీ ఈ రోజు సంక్రాంతి వచ్చేసింది చాలా వరకు. ఆ మ్యూజిక్ కూడా బీమ్స్ కేక ర్యాంప్. మేడం మధుశేఖర్ ప్రసాద్ చిరంజీవి గారు ఎలా ఉన్నారు? చాలా బాగుంది, చాలా న్యూ లుక్ తో ఉన్నాడు, బాగున్నాడు. సంక్రాంతికి వస్తున్నాడు కదా పండగ మెగాస్టార్ ఈసారి హిట్ మెగాస్టార్ మొత్తం. మనశంకర వరప్రసాద్ ఎలా ఉన్నారు? బ్లాక్ బస్టర్ అండి. అసలు మన సంక్రాంతికి వస్తున్న సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా డబుల్ ఉంది దానికి మించి. సో వెంకటేష్ గారిని చిరంజీవి గారిని ఇద్దరిని చూస్తుంటే థియేటర్లో రెండు కొళ్ళు చాలట్లా. అసలు వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కానీ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కానీ ఎవరు మ్యాచ్ చేయలేరు అనిపించింది. వాళ్ళిద్దరూ చేసిన సాంగ్ అయితే థియేటర్లో ఫ్యాన్స్ అంతా కూడా ఎగిరి గంతులేస్తున్నారు. పైనుంచి నోట్స్ మన పైసలు తీసి ఇసురుతున్నారు, అంత బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం కంటే పెద్ద హిట్. సంక్రాంతికి వస్తున్న మించుంది ఈ సినిమా. సో సుస్మిత గారికి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేశారు ఈ సినిమా. సో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు 2026లో. సో ఆవిడ హ్యాండ్ కూడా గోల్డెన్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు సినిమాతో. కలిసి వచ్చిందా వాళ్ళ బిడ్డ హ్యాండ్? కలిసి వచ్చిందని చెప్తున్నా, లక్కీ హ్యాండ్. సంక్రాంతికి రాజాసాబ మన శంకర్ వరప్రసాద అంటే కనుక ఇద్దరు విన్ అయ్యారు ఈ సంక్రాంతికి. సీనియర్ జూనియర్ ఇద్దరా? సీనియర్ జూనియర్ హిట్ కొట్టారు. సో సీనియర్ వచ్చేసి మన లోకల్గా హిట్ కొడితే మన ఇండియన్ డైనోసర్ జూనియర్ వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది. సో చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు చిరంజీవిని ఎలా చూపించారు? నేను ఇంతవరకు చిరంజీవి గారు చూడని ఆ కామెడీ యాంగిల్ చూపించారు. సో నయనతార ఈ సినిమాలో చేయడం అసలు మంచి ఎలాగైతే చూడాలనుకో నాకు చూపించారు చిరంజీవి గారిని. నయనతార మెగాస్టార్ బాగుంది. లుక్స్ వింటేజ్ మెగాస్టార్లో ఉన్నాయి. ఒక గ్యాంగ్ లీడరు, ఒక హిట్లర్ సినిమాలో చిరంజీవి గారిని ఎలా అయితే చూసానో ఆయన్నే మళ్ళీ తీసుకొచ్చి రీక్రియేట్ చేసి చూపించారు. సో ఆయన ఇప్పుడు ఈ వయసు అని చెప్పకూడదు కానీ చిరంజీవి గారి డ్యాన్స్ అసలు ఇప్పుడున్న హీరోలు ఎవరైనా మ్యాచ్ చేయగలరండి. ఓకే ఇప్పుడున్న హీరోలు నేను కాదంటలేదు, వాళ్ళని ఏం తప్పట్టలేదు, కానీ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడున్న హీరోలు కుర్ర హీరోలు అంతా కూడా వచ్చారు, ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే కాదని, కానీ ఆయన ఈ రోజుల్లో కూడా బ్రేక్ డ్యాన్స్ చేయడం ఏంటండి బాబు. మన గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారు ఏదైతే స్టెప్ వేసారో అది కూడా మళ్ళీ రీక్రియేట్ చేసి చూపించాడు అనిల్ రావుపూడి గారు. సో ఫ్యాన్స్కి ఎలా అయితే చిరంజీవి గారిని చూడాలనుకున్నారో ఆ రేంజ్లో మళ్ళీ తీసుకొచ్చి చూపించారు. సో ఓవరాల్గా ఈ సంక్రాంతి పండగకి చిరంజీవి గారు మంచి హిట్ కొట్టారు. బ్రో మనశంకర వరప్రసాద్ చాలా బాగుందండి. ముందుగా అనిల్ రావుపూడి గారికి దండం పెడుతున్నాను. మా చిరంజీవి గారిని ఇంత చక్కగా, ఇంత అందంగా, ఇంత క్యూట్గా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతికి హిట్ కొట్టే మూవీ అంటే మన శంకర్ వరప్రసాదే. అసలు మొన్న మామూలుగా పీరియడ్స్ ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్లో ఎంత బాగున్నారో, ఎంత లుకింగ్, నిజంగా రియల్గా చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నారో. అసలు ముందుగా అనిల్ రావుపూడి గారికి నేను కనిపిస్తే మాత్రం ముందుగా గుడి కట్టిస్తాను. అసలు ఎంత బాగా చూపించారు ఇద్దరు హీరోలని. చాలామంది ఏంటంటే ట్రైలర్ చూసినాక ల్యాగ్ ఉంది, అంత లేదు అని చెప్పేసి, వంకాయ కూర ఉన్నాడు, బట్టలు తినని చెప్పి అన్నారు. కానీ అరే బాబు, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది. సీరియల్ ఎడిటింగ్ అన్నారు. అరే నాయన, ఇప్పుడు ఫ్యామిలీస్ సీరియల్స్ చూస్తారు కాబట్టి ఆ టైప్ ప్లాన్ చేశారు అనుకోండి. అంతేగాని సీరియల్ ఎడిటింగ్ అంటే ఇప్పుడు సీరియల్ ఫ్యామిలీ లేడీస్ ఉంటారు, అరే సీరియల్ ల్యాగ్ ఉన్న ప్రతిరోజు చూస్తారు, అది సీరియల్ ఎడిటింగ్. అరే నాయన, ట్రైలర్ అట్లా ఉంది. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ముందు చూపించారు, ఫస్ట్ డబ్బా కొట్టి మొత్తం చూపిస్తే థియేటర్లో దూరం అని చెప్పేసి ఫస్ట్ ట్రైలర్లో నార్మల్గా చూపించి థియేటర్లో ఇట్టు కొడతాడు. ఇట్టు కొట్టింది ఇప్పుడు సినిమా చాలా బాగుంది. అరే మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇట్టు కొట్టింది. అనిల్ రావుపూడి గారి మూవీలు ఇప్పటివరకు ఎక్కువ ఫ్లాప్ లేదు, అన్నీ ఇట్లే ఉన్నాయి. అరే చాలా మందికి లైఫ్ ఇచ్చాను. చాలా మంది యాక్టర్స్ అందరు యాక్టింగ్ చాలా బాగుంది. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ 4 సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ అదిరిపోయింది. అరే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ మాత్రం అయితే వేరే లెవెల్. అసలు అన్ని చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ రాజాసాబా ఇదా? సంక్రాంతి విన్నర్ ఖచ్చితంగా చిరంజీవి గారే. ఈ సినిమాకు ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేది మాత్రం మన శంకర్ వరప్రసాద్.